2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి సీఎం అయ్యారు. సో, తర్వాత 5 సంవత్సరాల కంటే 2024లో ఎన్నికలొచ్చాయి. గెలిచి చంద్రబాబు సీఎం అయ్యారు. మళ్ళీ కట్ చేస్తే 2029లో ఎలక్షన్ రావాలి 5 ఏళ్ల తర్వాత. ఎట్లా అయితే 19, 24 5 ఏళ్ళు, 24 టు 29 5 ఏళ్ళు కాబట్టి 2029 ఎలక్షన్ రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 2027లోనే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి అనేటువంటి మాట డిస్కషన్ చాలా ఎక్కువగా నడుస్తుంది జనాల మధ్య. దాని గురించి నేను డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నా. అయితే నరేంద్ర మోడీ సర్కార్ సెకండ్ టైమ్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాల్సిందే అని చాలా ఎగబడుతున్నారు. అట్లా పెట్టడం వల్ల ఈ దేశంలో 2 పార్టీలకు ఉపయోగపడుద్ది. భారీగా అంటే భారీ ఎత్తున ఉన్నటువంటి జాతీయ పార్టీలు. రెండే పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. సో, జాతీయ పార్టీలకి ఎందుకు ఉపయోగపడుద్దంటే లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రధానమంత్రిని చూసి ఓటేసేటువంటి అవకాశాలు 90% ఆఫ్ ది స్టేట్స్‌కి ఎక్కువుంటాయి. ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఆ రకమైనటువంటి ఓటింగ్ మీకు ఎక్కువ కనిపిస్తది. మీకు లోక్‌సభ, అసెంబ్లీ 2 ఒకేసారి పెట్టారనుకోండి తెలంగాణలో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ లోక్‌సభ ఏసేటప్పుడు పీఎంని చూసేస్తాం కాబట్టి, ఆ ఇంపాక్ట్ బీజేపీకి బెనిఫిట్ అవుతది. అందువల్లే 2018లో మీకు గుర్తుంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకెళ్లారు. తన యొక్క అసెంబ్లీని కూడా డిసాల్వ్ చేసి 2018లో ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లో వెళ్ళిపోయి 2019 మార్చ్‌లోనో, ఏప్రిల్‌లోనో లోక్‌సభ ఎన్నికలు సెపరేట్‌గా జరిగాయి. అప్పుడు బీజేపీకి ఎక్కువ ఓటింగ్ శాతం కూడా పడింది. ఈ డ్యామేజ్ అక్కడికొచ్చేసరికి ఏమైద్దంటే బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అట్‌లీస్ట్ ఓట్ల పరంగా చీలికొచ్చేస్తది. అందుకని కేసీఆర్ చాలా తెలివిగా అప్పుడెళ్లారు. ఇదే ప్లాన్‌ని ఇప్పుడు కూడా బీజేపీ అప్లై చేస్తది. దేశవ్యాప్తంగా ఈ అమెండ్‌మెంట్ ఏదైతే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలనేవి అసెంబ్లీ డిసాల్వ్ అయిపోతేనో, సీఎం చనిపోతేనో, లేకపోతే ఇంకోటి పెద్ద ఇష్యూస్ ఏమైనా జరిగితేనో చేస్తారు తప్ప, ఒకేసారి అన్నిటికి ఎన్నికలనేవి జరగవు. సార్ నిన్న మన ఛానెల్‌లో ఒక వీడియో తీసాం. మీరొకసారి చూస్తే మొత్తం అసలు జమిలీ ఎన్నికలంటే ఏంటి? ఒకవేళ మధ్యలో అసెంబ్లీ డిసాల్వ్ అయినా, సీఎంకి ఏమన్నా అయినా ప్రెసిడెన్షియల్ రూల్ పెడతారా ఏంటి? అని క్లియర్‌గా వీడియో చెప్పాను. దాంట్లో మన ఛానెల్‌లోనే మన యూట్యూబ్ ఛానెల్‌లోనే ఉంది. అసలు జమిలీ ఎన్నికలంటే ఏంటి అనే హెడ్డింగ్‌తో ఉంది చూడండి. అయితే 2027లో ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నికలొస్తాయి. ఎందుకొస్తాయి దీని లెక్కైతే? చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే 2029 వరకు నరేంద్ర మోడీ ఎదురు చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికి సంకీర్ణ కూటమి ఇది. ఇది సంకీర్ణ కూటమి. ఎన్‌డీఏ అటువంటి కూటమి సంకీర్ణ కూటమి. అంటే కాస్తంత వీకర్ కూటమి కింద లెక్క. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్లు, ఒక పక్క నితీష్ కుమార్ ఎంపీ సీట్లు లేకపోతే ఈరోజు ఎన్‌డీఏ అసలు ప్రభుత్వాన్నే ఫార్మ్ చేసేది కాదు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్‌కెళ్ళుంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చేది. అంటే ఐఎన్‌డీఏ కూటమే వచ్చేది. కానీ వీళ్ళిద్దరూ ఎల్లబట్టే వచ్చింది. అంటే బీజేపీకి ఓన్‌గా మెజారిటీ రాలా. దాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి నరేంద్ర మోడీ ఆల్రెడీ ఎలాగో ఈ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ఉంది కాబట్టి 2027లో పెట్టేద్దాం అనుకుంటున్నారు జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఇందాక అనుకున్నాం కదా! లోక్‌సభకి అంతా ఒకేసారి, అసెంబ్లీలకు కూడా అదే టైంలో పెడతారు. అదే ఫేజ్‌లో పెడతారు. ఒకే రోజు కాకపోయినా ఫేజెస్ ఆఫ్ వీక్ తేడాతో 3 నెలల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిపోతాయి. ఇంక మళ్ళీ తర్వాత 5 ఏళ్ల దాకా ఉండవు. మధ్యలో ఏదైనా తేడా వస్తే ప్రెసిడెన్షియల్ రూల్ పెడతారు. ఇది సింపుల్‌గా టు బి బ్రీఫ్. సో, ఇది నిజంగా జరుగుతుందా? 2022లో పెడతారా? పెడితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ వస్తాయి. తెలంగాణలో వస్తాయి. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎట్లయితే మనం ఓటేసామో అట్లాగే తెలంగాణలో ఏస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఓట్లేస్తాయి. లోక్‌సభకి ఎంపీలు సెలెక్ట్ చేసుకొని పీఎంని ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసి సీఎంని ఎన్నుకుంటారు. ఒకే రోజు, ఒకే ఫేజ్‌లో నడిచిపోతాయి. ఇక నెలల గ్యాప్, సంవత్సరాల గ్యాప్ ఈ గోల ఉండదు. అయితే అది 2027లోనే ఎందుకు పెడతారు? పెడతారు అనేది ఇందాక చెప్పినటువంటి లాజిక్. ఆ లాజిక్ ప్రకారం అయితే పెడతారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే బుర్రలో గుజ్జున్నటువంటి వ్యక్తి ఎవడో గూడా 2 సంవత్సరాల పరిపాలనా పరిధిని వదులుకొని వెనక్కొచ్చి 2027లో ఎలక్షన్ పెట్టే ఉద్దేశ్యం ఎవ్వరికుండదు. సీఎంలకి ఏమన్నా ఉండొచ్చేమో. బాగా కాన్ఫిడెంట్‌గా ఉండి ఇప్పుడు కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు 2018లో ముందస్తుకెళ్లారు. గెలిచారు. మళ్ళీ 23కొచ్చారు ముందస్తుకేమి ఎళ్ళలా. నార్మల్‌గానే 5 ఏళ్ల పీరియడ్‌కి అయింది. ఓడిపోయారు. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించే పొజిషన్‌లో నరేంద్ర మోడీ లేరు. మూడోసారి గెలిచారు అంటే సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇందాక అనుకున్నాం గదా! కాస్త చావు తప్పి కన్నులెత్తబోయిన టైప్‌లో కాంగ్రెస్ పార్టీ అంటే ఐఎన్‌డీఏ కూటమి చాలా వరకు ఆల్‌మోస్ట్ అంటే ఎక్కువ ఇదివరకు ఉన్నంత మార్జిన్ లేకుండానే డామినేట్ చేసే పరంగా ఉంది. చంద్రబాబు, నితీష్ కుమార్ గట్టెనెక్కిచ్చారు. ఈ టైంలో మళ్ళీ ఎలక్షన్‌కెళ్తే గనక అవతల కాంగ్రెస్ పార్టీకి ఛాన్సెస్ పెరుగుతాయనేటువంటి రిస్క్ ఖచ్చితంగా ఉంటది. కాబట్టి 27లో రిస్క్ తీసుకొని మరి ఆయన పెడతారు. ఆ కైండ్ ఆఫ్ లెక్కేస్తారు అనేది నేనైతే నమ్మట్లే. 2029లో ఖచ్చితంగా వాళ్ళకి 2024-29 లెక్క కాబట్టి అప్పుడు ఎలాగైనా పెట్టాలి కాబట్టి అప్పుడే ఇక మొత్తం పెడతారని. అయితే ఈలోపు 27లో కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీలు అయిపోతాయి. 28లో తెలంగాణకి అయిపోతది అసెంబ్లీ. సో, వాటిల్ని ఏం జేస్తారు? ఇంకొక ఏడాది ఆల్రెడీ ఉన్నటువంటి
ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలా? ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలా? లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ పెట్టాలా? గవర్నర్ రూల్ పెట్టాలా? ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదో ఈ అమెండ్‌మెంట్‌లో ఏదైతే డ్రాఫ్టెడ్ బిల్ తయారు చేస్తారో అందులో ఉంటుంది. దాన్ని రాజ్యసభ, లోక్‌సభ పంపించడం, అక్కడ డిస్కస్ చేయడం, దాని మీద ఓటింగ్ చేయడం, అది అప్రూవ్ అయిన తర్వాత 2 చోట్ల అప్రూవ్ అయితే ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళడం, ప్రెసిడెంట్ కూడా అప్రూవ్ చేసి సంతకం పెడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ చేసి, అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈ సంవత్సరం నుంచి చేయబోతున్నారా అబ్బాయిలు అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అది 29 అవుతుందని నేను అనుకుంటున్నా. చాలా మంది 27 అవుతుంది. ఏపీలో కూడా అప్పుడే వస్తాయని కొంతమంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది? 29లో ఉండబోతున్నాయా రాబోయే ఎలక్షన్‌లు? 27లో ఉండబోతున్నాయి. రాబోయేది ఖచ్చితంగా మనం రేపొద్దున ఓటైపోయేది జమిలీ ఎన్నికలకే ఏస్తాము. మనం ఆ అమెండ్‌మెంట్‌కైతే మనం సిద్ధంగా ఉండాలి. డ్రాఫ్టెడ్ బిల్‌లో ఏముంటదో చూడాలి. ఎందుకంటే ఎన్‌డీఏకి ఎక్కువ మంది ఎంపీలున్నారు కాబట్టి ఖచ్చితంగా బిల్స్ 2 రాజ్యసభలో పాస్ అవుతాయి. లోక్‌సభలో కూడా పాస్ అవుతాయి. అందులో ఎటువంటి క్వెషన్ లేదు.